15 minutes నుంచి 15 minutesకి అబోనే అవుతుంది. అలా ఇన్స్టాలింగ్ అని చెప్పేసి వస్తుంది. ఎండ మాత్రం భీభత్సంగా ఉంది. లిటరలీ అక్కడికి వెళ్తుంటుంటే, ఆ ఎండలోకి వెళ్తుంటుంటే కళ్ళు బ్లర్ అయిపోతున్నాయి, కనే కనిపించట్లేదు. అలా ఎక్కువలో ఒకటి వెళ్ళాలేమో బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నార్మల్గా లేదు ఎండ మాత్రం చాలా ఫేమస్గా ఉంది. బాయ్ బాయ్, హ్యాపీ, థ్యాంక్ యూ. తెలుగు వాళ్ళు అయితే కలిసారు ఇక్కడ. మన ఏపీ రిజిస్ట్రేషన్ చూసి తెలుగు వాళ్ళ అని చెప్పేసి అడిగారు. ఇమ్మో ఎవరు అనుకున్న పక్క నుంచి. ఇలా ఎవరైనా కలిసి మాట్లాడుతుంటే కొంచెం మన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి కొంచెం ధైర్యం వస్తుంది. హ్యాండిల్ చూడండి ఎలా ఊగుతుందో, చూసారా ఎలా ఊగుతుందో. ఇది తీద్దాం. ఇది కూడా పని చేయకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అనడమే. ఇంకా హైపర్ ఛార్జింగ్ ఆప్షన్ ఏం చూపించట్లేదు. ఇది అయితే పని చేస్తున్నట్టు చూపిస్తుంది. అప్డేట్ వచ్చాక ఏమన్నా మారిపోయిందా ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. ఇంకొకరు ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కిందంటే నాకు ఎక్కలేదంటే అప్పుడు అర్థం అవుద్ది. యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది వచ్చేసి రైట్ కేరళ. బట్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఫ్రంట్ లేవు, ఇలా బ్యాక్ సైడ్ అయితే చూపిస్తుంది. 7 kilometers డిస్టెన్స్లోనే ఉందో లేదో కూడా తెలియదు. బోట్ ఎత్ ఛార్జింగ్ పాయింట్ 1 hour ఏగో యూజ్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో వెళ్తున్నాను, చూద్దాం. ఇక్కడ ఆటోది ఏదో చూపిస్తుంది. ఇక్కడ ఏం కనిపించట్లేదు. అనవసరంగా వచ్చాను. అలా వెళ్ళిపోవాల్సింది, తప్పు చేశా. టైం వేస్ట్. ఇదేమో ఎక్కట్లేదు కూడా. ఇలానే కొన్ని అయితే మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఉందన్నాడు అందుకని చెప్పి వచ్చాను, తర్వాత ఏమో ఇలా చేశాను. ఇలా పని ఏం లేనట్టుంది. చూసారా మొత్తం ట్రాఫిక్ అయితే ఆగిపోయింది కేరళ వెళ్ళే రోడ్డు. ఎందుకంటే అక్కడ స్ట్రైక్ ఏదో చేస్తున్నారు రోడ్డు మధ్యలోనే. ఆ బ్రిడ్జ్ ఉంటుంది, కరెక్ట్గా బ్రిడ్జ్ మీద ఆపేశారనమాట. స్ట్రైక్ చేస్తున్నారు. చూద్దాం, మనం ఛార్జ్ పెట్టుకొని చూస్తాను. ఒకవేళ అప్పటికి ఇంకా స్ట్రైక్ జరుగుతుందంటే కనుక ఆగిపోతా. ఇంకా రిటర్న్ వెనక్కే కొట్టేయచ్చు. ఉందలా ఉంది. ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి ఇదలా ఉంది. ఒక తిప్పు రైట్కి వచ్చేస్తాను. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ ఆన్ దిస్ రైట్. ఐ వాంట్ దిస్ రైట్. మొత్తం క్లోజ్ చేసి పడదొబ్బారు రోడ్డు. వెయిట్. ఏంట్రా బాబు డౌన్ ఉంది. ఇలాంటి డౌన్స్ ఉంటే అయిపోతామే. ఎక్కవు నువ్వు మళ్ళీ అప్పగాని చూపించావా నాకు చుక్కలు కనబడతాయి చెప్తున్నా. ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఏదో చేద్దాం. బాబురే ఎంత డౌన్ ఉంది ఇంద్రా. మళ్ళీ అప్ప మాత్రం చూపీకు ప్లీజ్. బాబురే మొత్తం డౌనే. ఇందుకే ఇబ్బంది ఏంటంటే మనకి కరెక్ట్గా చూసుకున్న ఛార్జింగ్ పాయింట్ కరెక్ట్గా అక్కడ ఉంటే పర్వాలేదు, సేఫ్. బట్ ఏమవుతుందంటే ఇంకండి ఈ బొక్కలాగా దొరకనేమో. సరే ఉందిగా రా బాబు అని చెప్పేసి అన్నాడు. ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ లేదు. సచ్చింది గొర్రె.
అప్ వచ్చేసింది. ఇంకా 40కి మించి వెళ్ళదు. అప్ వచ్చేసింది, అప్ వచ్చేసింది, అప్ వచ్చేసింది. ఎక్కువ 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 ఎక్కే ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా ఎక్కేసింది. మళ్ళీ డౌన్. సరిపోయింది. డౌన్లో ఉన్న స్పీడ్ వెళ్తుంది అంటే ఆ 40 దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా ఇంకా స్లో చేసేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. 43 దాటనివ్వదు. అది డౌన్ అయినా సరే కూడా దాటనివ్వదు 43 ఎక్కువలో ఉన్నప్పుడు. బ్రేక్ వేసేసుకుంటుంది. డౌనే కదా, డౌన్ అయినప్పుడు వెళ్ళిపోతే బాగున్నాం. అది కూడా ఆపుతూ, అది ఎందుకు మరి అలా పెట్టారో తెలియదు వీళ్ళు. హోటల్ ఉంది, ఏమైనా తినాలి. మొత్తం స్ట్రైట్ అప్. ఏంటిది ఇక్కడ వనభోజనాలు ఏమైనా జరుగుతున్నాయంటే ఎంతమంది ఉన్నారు ఏకంగా. మొత్తం అరటి తోటలే. ఏంటిది ఇలా చూపిస్తుంది? చూపిది కదా గేటా, రైల్వే ట్రాకా? ఓకే. ఇన్ కేస్ అక్కడ లేకపోతే నా పని అంతే. ఇంకా నేనున్న ఛార్జ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఈ ఛార్జ్తో హైవేలో తిరిగినా కొంచెం ఎవడొకడు బంక్లో ఉన్న ఎక్కువ. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇంకా 7.1 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా ఇది వచ్చేసి రేంజ్ వచ్చి 17 ఉంది. మళ్ళీ అప్ప ఏమెక్కదు ఇది. ఎక్కదు 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 ఎక్కదు. ఎక్కేసింది ఎక్కేసింది. అమ్మా ఎక్కేసింది రా బాబు. ఇన్ని పురాకలు పడుతూ వస్తున్నాను నేను అక్కడి నుంచి. ఛార్జింగ్ ప్లగ్ ఉండాలని అనుకుంటున్నాను. పిఎస్ మహాల్ బుకింగ్ ఓపెన్ ఫర్ అని చెప్పేసింది. భారత్ పెట్రోలియంలో అయితే అడిగాను, ఇక్కడ బంక్ ఒకటి ఉంటే ఛార్జ్ అయితే పెట్టుకోమన్నారు. సో ఇక్కడ ఛార్జ్ పెట్టేసి ఇంక రిటర్న్ అయిపోతాను ఇక్కడ నుంచి. అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని కేరళ అయితే వెళ్దామని అనుకున్నాను. బట్ అక్కడ రోడ్ అయితే బ్లాక్లో ఉంది కదా, అది రోడ్ అయితే ఓపెన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కేరళ వెళ్ళే సైడ్కి ఛార్జింగ్ పాయింట్స్ కూడా లేవు. దారిలోనే చెక్ చేస్తాను. నార్మల్గా ఒక ఛార్జర్ అన్న బోల్ట్ ఎత్తరం అన్న కనిపించినా వెళ్ళొచ్చు అనిపించింది. బట్ ఎందుకో మళ్ళీ పైకి వెళ్ళినా నేను కిందకే రావాలి కదా, మళ్ళీ కిందకి మళ్ళీ అక్కడి నుంచి ఖాళీ కిందకు వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇంకా 5 కిలోమీటర్స్ ఉందంతే కేరళ అడుగు పెట్టడానికి అంతే. నేను ఇంకా ఏమో అనిపించలేదు, ఇంకొచ్చేసాను. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే మధురై వెళ్ళిపోతున్నాను. కన్యాకుమారిలో ఛార్జ్ పెట్టేసుకుని ఇంకా అక్కడి నుంచి కూడా రిటర్న్ అయిపోయింది. వీడియో కూడా రికార్డ్ చేయలేదు. ఇంకా అక్కడ రిటర్న్ అవుతున్నది. ఇంకా ఇక్కడికి వచ్చేసాక ఇంకా పైకి మధురై వెళ్ళిపోయి మధురై నుంచి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. మళ్ళీ ఛార్జింగ్లు అడుగుతాడు. కనీసం కంటిన్యూగా కొట్టేద్దామన్నా కూడా కంటిన్యూగా కొట్టడానికి కూడా అవ్వదు. ఇది అలా 42లోనే ఎప్పటికి వెళ్ళాలో ఇంటికి నాకు అర్థం కావట్లేదు. వెళ్తున్నప్పుడు అయితే ఒంటరిగా అనిపించలేదు, కానీ ఒక్కొక్క ప్లేస్లో ఎక్కడ అంటే ఛార్జెస్ ఎక్కడైతే పెట్టుకోలేదో అక్కడైతే ఒంటరిగా అని అనిపించింది. నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను అన్నట్టు ఫీల్ వచ్చేది అనమాట. మళ్ళీ జర్నీ చేస్తున్నంతసేపు మళ్ళీ ఏమనిపించేది కాదు ఛార్జింగ్ పాయింట్ దొరికినంతసేపు వెళ్ళి అప్పుడు. బట్ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు మాత్రం మొత్తం అంతా అలానే అనిపించేలా ఉంది. ఒక్కడనే ఒంటరి వాడిని అని చెప్పేసి. పక్కన ఇంకొక రైడర్ ఉన్నా బాగున్నా. ఓకే, వెళ్ళడం వరకు వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ రిటర్న్ కూడా మనమే అలా రావాలి అంటేనే కొంచెం వేరే అది ఫీల్. ఇంకా వేరే అది ఫీల్ మొత్తం వేరే. ఇంకా
రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఇంటికి. ఇంకా హైదరాబాద్ వరకు అలా మీతో కూడా మాట్లాడడానికి ఉండదు. కనీసం నేను ఏమన్నా మాట్లాడదామన్నా ఏం మాట్లాడను, ఏం రైడ్ చేయను, ఖాళీగా ఉన్న రోడ్స్ అలా వెళ్ళాలి. ఇంకా మీకు చెప్పిన సోదిలా ఉంటుంది అలా మాట్లాడినానే. ఏమన్నా చూపిందామన్న లొకేషన్స్, హైవే ఏం చూపిస్తాను. కానీ లిటరలీ నిజంగా ఏదోలా ఉంది ఫీల్ అయితే. అదేదో ఫీల్ ఇంకా తిరిగి వచ్చేస్తుంటుంటే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కన్యాకుమారి నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను కదా. అయితే వచ్చే దారిలోనే ఆల్రెడీ నేను వెళ్ళి అప్పుడు ఎక్కడైతే ఛార్జ్ పెట్టానో సేమ్ అదే ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇక్కడైతే ఛార్జ్ పెట్టేశాను నైట్. ఇంకా ఛార్జ్ కూడా ఫుల్ అవ్వలేదు. నైట్ నేను వచ్చేసి 2కో 3కో పెట్టినట్టున్నా. సో ఫుల్ అవ్వలే, ఇంకా 93% అయ్యింది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా వెళ్ళి ఫ్రంట్ ఏమైనా పెట్రోల్ బంక్లో అయితే పెట్టుకుంటాను, వాష్రూమ్కి అన్నీ వెళ్ళి. సో ప్లాన్లో చేంజ్ వచ్చేసి ఏంటో చెప్తాను. ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇంకా నేను లగేజ్ అయితే ప్యాక్ చేసేసి ఇంక స్టార్ట్ అయిపోయి అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది అప్పుడు చెప్తాను. ఛార్జ్ వచ్చేసి 93%, టైం వచ్చేసి 6:36 అవుతుంది. నేనైతే ఇప్పుడు మైసూర్ దగ్గరలో అయితే ఉన్నాను. నిన్న ఈవినింగ్ అయితే నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను కదా, కన్యాకుమారి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. అప్రాక్సిమేట్లీ 180 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను నిన్న నైట్. ఇంకా మైసూర్ రీచ్ అయిపోదాం అనుకున్నా కానీ ఇంకా ఛార్జింగ్ పాయింట్స్ అయితే కనిపించలేదు, ఛార్జింగ్ ప్లగ్స్. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి ఆగి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొని ఛార్జింగ్ అయితే పెట్టేశాను అక్కడ హీరో ఎలక్ట్రిక్ వెళ్ళి అప్పుడు మనం ఎక్కడే పెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే పెట్టేశాము. సో ఇంకా యాక్చువల్గా ఇక్కడ నేనైతే కన్యాకుమారి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. సేమ్ రోడ్ అంటూ వెళ్తుంటుంటే ఎంత బోరింగ్ అనిపించింది అంటే అంత బోరింగ్ అనిపించింది. అలా నాకు నేనే ఏం మాట్లాడుకున్నానో తెలియలేదు. సో ఇంకెలా కాదు అని చెప్పేసి ప్లాన్ అయితే చేంజ్ చేశాను. వెళ్ళే రూట్ ఒకటే చేంజ్ చేశాను, జస్ట్ రూట్ ఒకటి చేంజ్ చేశాను. ఆ రూట్ వెళ్తే మళ్ళీ సేమ్ రూట్ అంటే వెళ్తే ఏం చూపించను మీకు. సో కొత్త రోడ్ అంటే వెళ్ళాను, కొత్త ప్లేస్ అన్నా చూపిందామని చెప్పేసి నేను ఇక్కడ మైసూర్ నుంచి రైట్కి అయితే వెళ్ళిపోతాను చెన్నై లోపలికి. చెన్నై అండ్ పాండిచ్చేరి, నెల్లూరు అలా అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. కొంచెం లాంగ్ అవుతుంది బట్ ఓకే, నో ప్రాబ్లం. కానీ వచ్చిన రూట్ అంటేనే వెళ్ళాలంటే మాత్రం నాకు ఎలా బీపీ రైజ్ అయిపోయింది నిన్న అక్కడ నెక్ బ్యాండ్ ఒకటి పోయింది కదా, ఇదిగోండి వైర్ కొనుక్కున్నాను, వైర్డ్ ఇయర్ ఫోన్స్. కానీ చిరాకుగా ఉంది నాకు. ఆ నెక్ బ్యాండ్ అలవాటు అయిపోయి ఇది పెట్టుకుంటుంటే ఏదోలా ఉన్నట్టు ఉందన్నమాట. ఇంకో 5 to 6 డేస్లో నేనైతే ఇంటికైతే రీచ్ అవ్వాలి హైదరాబాద్. చూద్దాం ఎప్పటికి రీచ్ అవుతానో. సూర్యుడు వచ్చేసాడు ఈరోజు త్వరగానే, రాడ్ వేసేస్తాడు అనుకుంటున్నాను నాకు తెలిసి ఈరోజు. మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ ఛార్జ్ పెట్టేసి ఎక్కడ దిక్కున మంచి ప్లేస్ చూసుకొని పడుకోవాలి. ఆఫ్టర్నూన్ కూడా నైట్ నిద్ర సరిపోలేదు, యాక్చువల్గా నిద్ర సరిపోవట్లేదు 2-3 డేస్ నుంచి. సో మధ్యాహ్నం కొంచెం స్లీప్ వేసేస్తే సెట్ అయిపోద్ది. ఈరోజు ఈవినింగ్ కల్లా పాండిచ్చేరి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. చూద్దాం మరి రీచ్ అవుతామో లేదో చూద్దాము. యాక్చువల్గా పాండిచ్చేరి ఇంకొకటి ఏదో నేమ్ ఉంటుంది, అదో కరెక్ట్గా నాకు తెలీదు. పాండిచ్చేరి అని చెప్పేసి అయితే మనం పిలుస్తాము, అదైతే పాండిచ్చేరి ఏదో అని ఉంది, డిఫరెంట్ నేమ్తో అయితే ఉంది. చూద్దాము వెళ్ళి అక్కడికి వెళ్ళి నేమ్ ఏంటన్నది. సో ఇప్పుడైతే నేను మధురైకి ఇంకా 60 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నట్టున్నాను. బట్ ముందైతే వాష్రూమ్కి వెళ్ళాలి. సో ఒక బంక్కి అయితే వచ్చాను, జిగా బంక్కి. వాష్రూమ్స్ ఇక్కడైతే పని అయితే అయిపోయింది మంది ఇంకా. సో ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాము జియో బంక్.
బాత్రూమ్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, బంక్స్ వాళ్ళందరూ. ఆల్మోస్ట్ బంక్స్ అన్నీ చాలా నీట్గా ఉంటున్నాయి, వాష్రూమ్స్ అయితేనే. అండ్ హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే ప్రాబ్లం అయితే ఏముండదు వాష్రూమ్కి అయితే. ఎవ్రీ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి ఎలా అన్నా బంక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు దానికి. సో ఇంకా ఇంకా మైసూర్ అయితే వెళ్ళిపోయి, సారీ మైసూర్ వచ్చేస్తుంది అది, మధురై. మధురై వెళ్ళిపోయి క్లైమేట్ చేంజ్గా అవుతుంది అక్కడ, మొత్తం అంతా అక్కడ డిఫరెంట్గా ఉంది. ఏమో వర్షం, ఈ వర్షం పడుతుంటేనే మాత్రం బీపీ రేజ్ అయిపోతుంది అబ్బా, అస్సలు కుదరట్లేదు అలా వర్షం పడుతున్నప్పుడు రైడ్ చేయడానికి. ఏదోలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా షూస్ ఉంటే షూస్ తడిసి, షూస్కి ఏమో కవర్ తీసుకోలేదు. మొత్తం క్లైమేట్ అంతా అక్కడ మబ్బుగానే ఉంది. ఇంకా 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 ఇంకేముంది, ఇంకొక 500 సబ్స్క్రైబర్స్కి ఇంకొక 3 రావాలబ్బా. ఈరోజు ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో నేనే చూస్తున్నా. అంటే ఏమన్నా ఎక్కడన్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఎడిట్ చేసేప్పుడు ఆల్రెడీ 4-5 టైమ్స్ పైనే చూస్తాను. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. వీడియో అయితే పోస్ట్ చేశాను రాత్రి, నైటే అప్లోడ్ చేశా. సో ఇంకా వీడియో ఎవరైనా చూస్తున్నాను నేను, అది కూడా ఏమన్నా ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి. 26 minutes ఉంది వీడియో. చిన్నగా పెడదామంటే అవ్వట్లేదు, ఎంత చిన్నగా చేద్దామని చెప్పేసి షార్ట్గా పెడదామంటే వీడియో మ్యాక్సిమం 30 minutes అబోవ్నే వచ్చేస్తుంది, ఎంత ట్రై చేసినా కూడా. ఏమన్నా వీడియోస్ పెద్దగా అనిపిస్తే కనుక చెప్పండి, లేదంటే నేను ఇంకా చిన్నగా అయితే చేస్తాను. చిన్నగా అయితే 2 వీడియోస్ కింద, 1 వీడియో కింద అప్లోడ్ చేయకుండా 2 వీడియోస్ కింద అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ సోది ఉంటే మాత్రం ఏమనుకోకండి. ఇంకా నేను అలా చెప్తుంటుంటేనే మా తమ్ముడు ఫోన్ చేసి, ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడట్లేదు, మాట్లాడాలి కంటిన్యూగా అని చెప్పేసి చంపుతున్నాడు. నాకేమో మాట్లాడడం సరిగా రాదు, బట్ అయినా సరే కానీ అలా మాట్లాడినా కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి అంటున్నాడు వాడు. ఇప్పుడు వచ్చేసి అయితే మధురైలో ఉన్నాను, బట్ ఇక్కడ నుంచి అయితే నేను పాండిచ్చేరి అయితే స్టార్ట్ అవుతాను అని అసలు ఆగాల్సిందే, బ్రేక్ అయితే తీసుకుందాం అనుకున్నా ఇక్కడ. ఎందుకంటే లాండ్రీకి అయితే వెళ్ళి క్లాత్స్ అయితే ఉతికేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇక్కడ ఇంకా ఓపెన్ చేయరంట, 9కి ఓపెన్ చేస్తారంట. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోదాం, వెయిట్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాను ఇక్కడ నుంచి కూడా. ఇక్కడ నుంచి వచ్చి 329 kilometers అయితే చూపిస్తుంది, బట్ అవ్వదు అనుకుంటున్నా. ఈరోజు రేంజ్ వచ్చి 93 kilometers ఉంది, 331 kilometers అంట ఇక్కడ నుంచి పాండిచ్చేరి. సో పాండిచ్చేరి అయితే మేబీ టుమారో మార్నింగ్ ఆర్ టుమారో ఈవినింగ్ కల్లా పాండిచ్చేరి రీచ్ అయిపోతాను, చూద్దాం. ఇది వచ్చేసి 5 hours చెప్తుంది, బట్ మనకు 5 hours ఏం కవర్ అవ్వదు ఇది. 150 చెప్పిన 2 times కవర్ చేసినప్పుడు నాది వచ్చేసి 93 ఉంది, కష్టమే, నాట్ పాసిబుల్. బట్ ఎనీవే స్టార్ట్ అయిపోయినాక ఇక్కడ నుంచి వెయిట్ చేయకుండా అయితే. మధురైలో అయితే ఓలా షోరూమ్ ఉంది, సో అక్కడైతే ఛార్జింగ్కి ప్లగ్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అక్కడికైతే వెళ్తున్నాను. అది వచ్చేసి ఇక్కడే ఉంది నియర్ బైనే. నేను దాటేసి ఫ్రంట్కి వెళ్ళిపోయాను, మళ్ళీ ఆ లొకేషన్లో చెక్ చేస్తే ఉందని చెప్పి చూపించింది. సో ఇక్కడికైతే వచ్చాను, చూద్దాం 3 pin ప్లగ్ ఉందో లేదో. అసలు ఇక్కడైతే 3 pin ప్లగ్ అయితే ఛార్జింగ్ అయితే లేదు అని అనుకుంటున్నాను, చూద్దాం. ఏమో ఇక్కడైతే నాకు ఏం కనిపించలేదు 3 pin ప్లగ్. ఓ షిట్, చూద్దాం. ఓలా షోరూమ్ ఉంది, బట్ ఇక్కడ ఏం 3 pin ప్లగ్ ఏం లేదే.
సో ఇక్కడైతే ఛార్జింగ్కి అయితే ప్లగ్ లేదు, ఇన్సైడ్ ఉందంట. బొక్కలా ఉంది. చా బయట పెట్టుకొని దబ్బించుకోవాలి కదా వీళ్ళు, లోపల పెట్టుకొని ఏం చేద్దాము అని చెప్పేసి. రేంజ్ వచ్చి 70 ఉంది. ఏంటి ఎంత కంగారు అయిపోతున్నారు? ఒక్క నిమిషం ఇక్కడ ఆగి మళ్ళీ చెక్ చేసుకో. బస్సు అలా ఆగట్లేదురా బాబు. 33rd ఛార్జింగ్ ఇన్ ఓలా షోరూమ్ మధురై. 33rd ఛార్జింగ్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా కొంచెం. సో ఇక్కడ నుంచి ఇందులో ఏదో పప్పు ప్యాకెట్ ఏదో ఉంది, పట్టమంది అది. ఓ బాబరే, ఏంట్రా ట్రాఫిక్. ఘోరంగా ఉంది ట్రాఫిక్ ఇక్కడ. ఇంకా మధురై సిటీ దాటేస్తాను ఈరోజు. ఇప్పుడు నా గ్లౌజెస్ ఎక్కడ పెట్టాను? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. చచ్చాను, మామూలుగా లేదు ఎండ. నా బండి టెంపరే లేచిపోయింది హీట్కి అది. అండ్ ఈ బొక్కలో ఇయర్ ఫోన్స్ పనిచేయట్లేదు సరిగా అనేది. ఒకటి వస్తే ఒకటి రావట్లేదు. ఇక్కడ నుంచి రైట్. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది వచ్చేసి మధురై నుంచి పాండిచ్చేరి అయితే వెళ్తున్నాను. సో అది వచ్చేసి 326 కిలోమీటర్స్ ఎంత ఉంది చూద్దాము. ఎక్కువలోనే రైడ్ చేస్తాను. 150 చెప్పన. రేపటికల్లా, రేపు ఈవినింగ్ కల్లా నేను అక్కడికైతే రీచ్ అయిపోదా. ఓ షిట్, మాట్లాడుతూ దాటేసానా. ఇప్పుడు రైడ్ చేసే రైడ్ వచ్చేసి NH785 మీద అయితే రైడ్ చేస్తున్నా పాండిచ్చేరి వరకు. ఇంకా వచ్చేసి 315 కిలోమీటర్స్ ఉంది ఇంకానే. చెన్నై కూడా ఇదే రోడ్డు. ఇంకా అలా ఎక్కువలా 42లో అలా వెళ్తున్నాను. పైన ఎండ మాత్రం తిండేంటి అయిపోతుంది నాకు. ఇది ఇలా చూపిస్తుంది పైనుంచి అయితే సిటీకి ఇలా. ఇక్కడ ఊరు ఒకటి ఉంది, అందులోంచి ఇలా తిరిగి వెళ్తాము. బట్ నేను అలా వెళ్ళాలనుకోవట్లేదు, షార్ట్ కట్లో వెళ్దామని చెప్పేసి టిడిజింగ్ అంటుంది. ఇది ఊర్లోంచి వెళ్దాము, షార్ట్ కట్లో ఉంటుందని చెప్పేసి ఊర్లోంచి వెళ్తున్నాను. నేను వెళ్ళే స్పీడ్కి ఎందుకు, నాకు అదే రోడ్డు ఎక్కువ, అది నాకు రోడ్డు అది. సో ఈ రోడ్డు మీదే మెల్లగా అయితే వెళ్తాను. చిచ్చింది గొర్రె. అక్కడ నుంచి అలా దారి లేదు అటు సైడ్కి ఇంతకీ. ఇది ఇక్కడ చూపించింది ఇలా యూ షేప్ ఉన్నట్టుంది ఇది రోడ్డు. నేనైతే స్ట్రైట్గా సిటీలోంచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను. బట్ బొంగులా నేను మళ్ళీ ఇలాగే తిరుగుతున్నాను. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి యాక్చువల్గా. స్ట్రైట్ లేదు అక్కడ, కటింగ్ లేదు. అయితే ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇలా పెట్టినట్టున్నాడు. అప్పుడు నేను ఇలా వెళ్ళినా ఒకటే అవ్వద్ది, ఇలా తిరిగి వెళ్ళినా ఒకటే అవ్వద్ది. సో నోరు మూసుకొని ఇది చెప్పినట్టే ఫాలో అయిపోతాను. ఉండే గ్రంథం అండ్ ఇది 15 మినిట్స్ నుంచి 15 మినిట్స్కి అబౌనే అవుతుంది.
అలా ఇన్స్టాలింగ్ అని చెప్పేసి వస్తుంది. నేనైతే ఇంకా ఫ్రెండ్ రాడ్ వేసేస్తుందని చెప్పేసి ఒక నీడున్న ప్లేస్లో అయితే ఆగాను. ఇంకా ఆగి అప్డేట్ అయితే చేస్తున్నా. మళ్ళీ ఓలా అని వచ్చింది. అలా వస్తూనే ఉంది ఇందాక నుంచి. ఎండ బీభత్సంగా ఉంది. లిటరలీ అక్కడికి వెళ్తుంటుంటే, ఆ ఎండలోకి వెళ్తుంటుంటే కళ్ళు బ్లర్ అయిపోతున్నాయి, కనే కనిపించట్లేదు. అలా ఎక్కువలో ఒకటి వెళ్ళాలేమో బుర్ర హీట్ ఎక్కిపోతుంది. మామూలుగా లేదు ఎండ మాత్రం చాలా ఫేమస్గా ఉంది. అప్డేట్ ఏంటంటే లాక్ తీయగానే ఇలా వచ్చింది, వాట్స్ న్యూ అని చెప్పేసి వచ్చింది. చూద్దాము. ఫైన్ స్కూటర్ ఇదన్నీ ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు నేను వచ్చేసి అయితే మధురై నుంచి తిరుచిరపల్లి వరకు అయితే వచ్చాను. సో ఇక్కడైతే వాలా సెంటర్ ఉంటే ఇక్కడైతే వాలా ఛార్జర్తో అయితే ఛార్జింగ్ పెట్టేశాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ నుంచి పాండిచ్చేరి వచ్చేసి 197 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు వచ్చేసి 100 కిలోమీటర్స్ కవర్ చేస్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి 97 కిలోమీటర్స్ అలా కవర్ చేద్దామని అనుకుంటున్నాను ఎక్కువలో. చూద్దాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఛార్జింగ్ పెట్టుకుంటూ వెళ్తాను పెట్రోల్ బంక్స్లో. పెట్రోల్ బంక్స్లో కొంచెం మంది ఇస్తారు, కొంచెం మంది ఇవ్వరు. కొన్ని బంక్స్లో పెట్టుకొని ఇస్తారు, కొన్ని బంక్స్లో పెట్టుకొని ఇవ్వరు. సింగిల్ బ్యాటరీనే 120 కిలోమీటర్స్ వెళ్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120. లేదు, లాగింగ్ మొత్తం అంతా కవర్ చేస్తున్నాను అనమాట. మొత్తాన్ని ఊటీ, మైసూరు, నెక్స్ట్ కొడైకెనాల్, బెంగళూరు, అన్ని ప్రతి ప్లేస్, కోయంబత్తూర్, మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొస్తున్నాను అనమాట. మొత్తం సౌత్ నౌ 20 లాస్ట్ మంత్ 20. యా. ఫస్ట్ అటు సైడ్కి వచ్చాను, కర్ణాటక. తర్వాత అలా కిందకి కేరళ, తమిళనాడు. ఇప్పుడు ప్రెసెంట్ సౌత్, ఆఫ్టర్ 2 months తర్వాత నార్త్. మీద ఆంధ్రాలో ఎక్కడ? ఓకే ఓకే. ఆహా, ఓకే ఓకే. అవునవును. ఓకే అయితే బాయ్ బాయ్. హ్యాపీ, థ్యాంక్ యూ. తెలుగు వాళ్ళు అయితే కలిసారు ఇక్కడ. మన ఏపీ రిజిస్ట్రేషన్ చూసి తెలుగు వాళ్ళ అని చెప్పేసి అడిగారు. ఎవరు అనుకున్న పక్క నుంచి ఇలా ఎవరైనా కలిసి మాట్లాడుతుంటే కొంచెం కొంచెం మన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి కొంచెం ధైర్యం వస్తుంది. సో ఇప్పటి నుంచి 180 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి పాండిచ్చేరి వరకు. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఆర్ 8:30 ఆర్ 9 వరకు అయితే రైడ్ చేస్తాను. ఏకోలోనే కాబట్టి మనం 8 or 8:30 వరకు రైడ్ చేసేసి ఆఫ్టర్ అయితే రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఏదో బంక్స్లో పెట్టేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవచ్చు. పాండిచ్చేరి ఎర్లీ మార్నింగ్ అలా రీచ్ అయిపోవాలి ఎలా అయినా సరే. మధ్యాహ్నం మాత్రం ఎండకి తూల తీరిపోయింది అంతే. మళ్ళీ అది చిన్నగా కాదు, మళ్ళీ మామూలుగా తీరలే నాకు. అంత ఎండ ఉంది ఏకంగానే. నేను అంత ఉంటుందని అస్సలు అనుకోలేదు. చుక్కలు కనిపించినాయి. 9 ఎటు వెళ్ళాలి ఇప్పుడు నేను?
నేను నిన్న మార్నింగ్ అయితే పుడ్చేరి అయితే స్టార్ట్ చేశాను కదా. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయితే ఇప్పటికీ ఈరోజు మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 8:59 టైము. స్టిల్ ఇంకా నేను రీచ్ అవ్వలేదు. ఇంకా 67 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వరకు ఛార్జ్ అయితే పెట్టాను నైట్ నుంచి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి 67 కిలోమీటర్స్ అండ్ రేంజ్ వచ్చేసి 105 ఉంది నార్మల్లో. 105 సరిపోదు. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళేది పుడ్చేరిలో హైపర్ ఛార్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మ్యాక్సిమం నార్మల్లోనే కొట్టేస్తాను, అక్కడ హైపర్ ఛార్జ్ ఉంది కాబట్టి. అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఛార్జ్ అయితే సరిగా అవ్వట్లేదేమో నా డౌట్ వస్తుంది. చెన్నై హైవే మీద నుంచి అయితే పుడ్చేరి అయితే లెఫ్ట్కి తిరగాల్సి ఉంది. సో ఆ రోడ్లోకి అయితే తిరిగేశాను. ఇంకా ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ ఉంది పుడ్చేరికి. అక్కడ నుంచి అక్కడ కొన్ని ప్లేసెస్ అంతా ఉన్నాయి కదా, సో అవన్నీ విజిట్ చేసేద్దాము. విజిట్ చేసేసి అక్కడ నుంచి మాత్రం ఇంకా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. కాకినాడ అయితే దగ్గరే, బట్ నేను హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ. కనీసం ఒక 50 వెళ్ళినా బాగున్నాయి ఎక్కువలోనే. బొంగులో మరీ దారుణంగా 42లో ఏం వెళ్తాం అసలు. బీపీ శంక దొబ్బింది తెలుసా ఈ రైడ్ అసలనే. నేను విజిట్ చేసిన ప్లేసెస్ కన్నా ఎక్కువ బంకులు విజిట్స్ ఎక్కువ నేను. అవి ఎవ్రీ బంక్, ఏ బంకు కనపడతా బంకులోకి దూరిపోవడం, ఛార్జింగ్ పెట్టుకోనా. ఏ బంక్ కనపడతా బంకులోకి. ఇంకా దగ్గర మీరు ఫ్యూయల్ కూడా అన్నిసార్లు కొట్టించుంటారు అండి బంకుల్లోకి వెళ్ళి. నేను అన్నిసార్లు బంకుల్లోకి వెళ్ళి అడిగి ఛార్జింగ్ పెట్టుకున్నాను. కానీ పెట్రోల్ బంక్ అయితే ఈ పాటికి చాలా అమౌంట్ అయిపోతుంది నాకు. 2500 కిలోమీటర్స్ తిరిగింది అక్కడి నుంచి. 2500 అంటే 1000కి ఒక 500 చూస్తే 500 రాదు 1000కి. ఓకే పోనీ యావరేజ్ 500 వేసుకోండి 1000కి. 4000 5000, ఓన్లీ 5000 పెట్రోల్కి అవుతుంది ఇప్పటికీ. ఇంకా వెళ్ళాల్సింది ఇంకా ఉంది. టోటల్ 3000 కిలోమీటర్స్ అబవ్ వస్తుంది. ఇంకా పెట్రోల్ బంక్ అయితే చూసుకోండి ఇంకా ఎంత అమౌంట్ అవుతుందో మీకే. ఇంకా నేను ఫ్రీగా ఛార్జింగ్ చాలా ప్లేసెస్లో పెట్టుకున్నాను, అండ్ 2 ప్లేసెస్లో మాత్రం అమౌంట్ ఎక్కువ అయింది. వన్ వచ్చేసి ఊటీ, కొడైకెనాల్లో వచ్చేసి నేను 200 పెట్టి ఛార్జ్ పెట్టాను. 250 2 టైమ్స్ పెట్టాను. 250 పెట్టి మళ్ళీ 2 అవర్సే పెట్టాను, ఎక్కువ కూడా కాదు. మరి దారుణంగా దొబ్బాడు, గంటకి 100 రూపీస్ అంట. టూ మచ్గా దొబ్బాడు ఆడు మాత్రం. నెక్స్ట్ ఊటీలో ఒకటే ఇబ్బంది పడింది అంతే, ఇంకెక్కడ ఇబ్బంది అయితే లేదు. ఇంకా బెల్ట్ మీద నాకు అప్పటికి బెల్ట్ అలా డౌట్ అనుకుంటేనే మొత్తం అన్ని కిలోమీటర్స్ తిరిగాను. ఇంకా 1000 కిలోమీటర్స్ అబౌవ్ తిరిగేశాను. బెల్ట్ మీద డౌట్ వచ్చాక 1000 దాటేసింది. ఇంకా బెల్ట్ అయితే తెగిపోలేదు. ఐ థింక్ లైక్ వద్దురా బాబు, నేను ఇలా అన్నప్పుడే లాస్ట్ టైం అలానే అనుకున్నాను. బెల్ట్ తెగిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకున్నా. తర్వాత రోజు తెగిపోయింది. ముందు రోజు అనుకున్నా, తర్వాత రోజు తెగిపోయింది. దేంట్రా బాబు అనుకున్నా. నాలుగు మీద ఏదో ఉన్నట్టుంది నాకు. అలా ఉంటాయి కనుక అది ఛానల్ 1M. వద్దులే 1M వద్దు. జస్ట్ ఫస్ట్ అయితే ఈ రైడ్ అయ్యేసరికి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, అంతకు మించి నేనేమో ఎక్కువ కోరుకోవట్లేదు. కానీ రైడ్ దూలు తీరిపోయింది, మామూలుగా దూలు తీరలేదు. విల్లిపురం రైల్వే స్టేషన్ వచ్చి లెఫ్ట్కి వెళ్ళాలంట. మనం వెళ్ళాల్సింది వచ్చేసి స్ట్రైట్. ఇంకా ఈ సిమెంట్ రోడ్డు మీద బైక్ కూడా ఊగిపోతుంది హ్యాండిల్ అస్సలు అది దాన్ని. అండ్ హ్యాండిల్ చూడండి ఎలా ఊగుతుందో, చూసారా ఎలా ఊగుతుందో. మేబీ వెనకాల లగేజ్ ఎక్కువ వల్ల ఊగుతుందని నేను అనుకుంటున్నాను, చూద్దాం.
హైదరాబాద్ వెళ్ళాక లగేజ్ తీసి చూస్తాను, అప్పుడు రైడ్ చేసి చూడాలి ఎలా ఉందన్నది. మరి దారుణంగా ఊగేస్తుంది. ఇంకా సింగిల్ హ్యాండ్తో ఒక 70 స్పీడ్లో వెళ్తున్నప్పుడు అయితే చిన్నది ఏమన్నా షేక్ వస్తే అంతే సంగతి ఇంకా. ఓకే, అయితే ఇంకా ఎందుకు సోదంతా మీకు, ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాము. పుచ్చెర్రి ఇప్పుడు ఈ మన రైడ్లో లాస్ట్ స్టేట్ పుచ్చెర్రి అయితే ఎంటర్ అయిపోయాను. అమ్మ, ఇది ఎంటర్ అవడానికి 15 రోజులు పట్టింది. డేట్ వచ్చేసి 15 డేస్ అవుతుంది. ఈ రోజుకి 15 డేస్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. సో ఇంకా లాస్ట్ స్టేట్ ఇది మంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నై, మళ్ళీ తమిళనాడులోకి వెళ్తాను. ఆ తర్వాత మన ఆంధ్రాలో అయితే అడుగు పెడతాను. అమ్మ తోలు తీరిపోయింది ఇప్పటికి. ఇక్కడ నుంచి చెప్పాను కదా, మైసూర్ నుంచి మధురై మైసూర్, ఈ రెండు కన్ఫ్యూజ్ వచ్చేస్తున్నాయి నాకు. ఇక్కడ చూడండి, ఆటోలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను డైరెక్ట్గా అయితే హైపర్ ఛార్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎందుకు పెడదామన్నా బొక్క ఎంత ఎక్కదు అది కూడా. ఇక్కడ వాలా ఎక్కువ మందే తీసుకున్నారు వాలా. ఎక్కడ చూసినా వాలా స్కూటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడే లాంగ్వేజ్ మాట్లాడతారు, తమిళే మాట్లాడతారు ఇక్కడ కూడా. నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ ఒక పాండిచ్చేరి ఉంటుంది, మన ఆంధ్రాలో ఎందుకు కలిసింది మళ్ళీ అది చిన్న మొక్క పాండిచ్చేరి, నాకు అర్థం కాలేదు అది. అక్కడికి ఇక్కడికి అంత డిఫరెన్స్లో ఎందుకు అలా కలిసిందో నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా 4.3 కిలోమీటర్స్ అయితే ఉంది హైపర్ ఛార్జింగ్కి. భారత్ పెట్రోలియం ఉంది. అదిగోండి వాలా హైపర్ ఛార్జ్, బొకడా ఛార్జ్. హైపర్ ఛార్జ్ ఏంటో. ఇదేమో ఇప్పుడు టెంపరేచర్ ఏమో ఎక్కువ చూపించి ఛార్జింగ్ వచ్చి దొబ్బించుకోదు. ఓకే, వచ్చేసాము ఇక్కడికి. సో సెంటర్ స్టాండ్. మళ్ళీ ఇయర్ ఫోన్స్ పిన్ పీక్కోవాలి, ఛార్జింగ్ పీక్కోవాలి, పార్కింగ్ మోడ్, సిగ్నల్ లైట్ ఆఫ్. చూడ్డానికి బాగానే ఉంది. ఓకే, పెట్టాము. చిక్ అంటది. ఏమైతే చూపించలేదు, నాట్ ఛార్జింగ్ అని వచ్చింది. బ్యాటరీ వచ్చి 39 degrees ఉంది. బొక్క ఎక్కన్నా ఎక్కదు ఛార్జింగ్. ఇది బొక్క ప్లగ్గే పని చేయట్లేదు. బొక్క ఏం చూపించట్లేదు ఆప్షన్. దీన్ని తీసి దీంట్లో దొబ్బి ఇంకొక ప్లగ్ చేద్దాం. ఇది చూద్దాం, ఇది కూడా పని చేయకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అండమే. ఇంకా హైపర్ ఛార్జింగ్ ఆప్షన్ ఏం చూపించట్లేదు. ఇది అయితే పని చేస్తున్నట్టు చూపిస్తుంది. అప్డేట్ వచ్చాక ఏమన్నా మారిపోయిందా ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. ఇంకొకరు ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కిందంటే నాకు ఎక్కలేదంటే అప్పుడు అర్థం అవుద్ది. సరిపోయింది సంబడం, పని చేయట్లే.